ఇన్ని రోజుల మన సుదీర్ఘ ప్రయాణంలో కాకినాడ నుండి చెన్నైకి చేరుకొని అక్కడి నుండి యునెస్కో మహాబలిపురంలో ఏన్షియంట్ హిస్టరీని చూసుకొని కోయంబత్తూరు నుండి ఆ మహాశివుడి ఆశీర్వాదంతో ఊటీలో ఉండే చిల్లింగ్ అందాలన్నీ ఆస్వాదించి ఆ చల్లని తల్లి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇండియాస్ ఫస్ట్ సీ బ్రిడ్జ్ ని క్రాస్ చేసేసి రామేశ్వరంతో పాటు ఇండియాస్ లాస్ట్ విలేజ్ ధనుష్కోడిలో ఉండే వింతలు విశేషాలు చూసేసి కన్యాకుమారికి చేరుకోవడంతో మొత్తానికి మన తమిళనాడు స్టేట్ కి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది భయ్యా. అండ్ ఈ జర్నీలో నాకు తోడుగా ఉంటూ మన మిషన్ 1 lakh సిరీస్ కి మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ జర్నీలో నన్ను చాలా మంది కామెంట్స్ లో అడిగిన ఒకే ఒక్క క్వశ్చన్, బడ్జెట్. అందుకే ఎస్పెషల్లీ ఈ తమిళనాడు ట్రిప్ కి నాకు ఎంత ఖర్చు అయిందనే ఫుల్ డీటెయిల్స్ తో ఒక బడ్జెట్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అయితే మరి నేను ఇప్పుడు వెళ్ళబోయే నెక్స్ట్ స్టేట్ ఏంటో మీరేమైనా గెస్ చేస్తే కామెంట్స్ లో రాసేసి ఓ చిన్న విరామం తర్వాత రాబోయే మరెన్నో ట్రావెల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.